హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం గుడిలో పెట్టే చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పెనం పెట్టుకుని అరకప్పు పెసరపప్పునైతే మనం లైట్గా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత 1.5 కప్పు బియ్యము పప్పు ఉన్నాయి కదండి, దానికి 3.5 కప్పుల వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు అరకప్పు బెల్లం తురుము, దాంట్లోనే అరకప్పు షుగర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. షుగర్ నచ్చలేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి. మొత్తం 1 కప్పున్నర బెల్లం తురుము అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా మెత్తగా కాకుండా కాస్త పలుకు పలుకుగా ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం పొడి కూడా మీలా మెదిపేసి వేసేసుకోండి. ఇలా పూర్తిగా కూడా ఉడికిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, దీనికి కాస్త నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇది లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 10 కాజునైతే వేసుకోవాలి. ఇప్పుడు 10-12 ఎండు ద్రాక్షలనైతే తీసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేంత వరకు ఫ్రై అనేది మనం చేసుకోవాలి. ఈ చక్కెర పొంగలి అనేది గుడిలో పెట్టి ప్రసాదంలా ఎంతో టేస్టీగా, ఎంతో కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కెర పొంగలిలో యాడ్ చేయండి. ఎంతో రుచి అయినటువంటి చక్కెర పొంగలి అనేది ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు ఎంతగానో ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.